వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని అంటారు. 6 నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మను కొట్టినట్టు దశాబ్దాల కాలం కాంగ్రెస్ జెండా మోసిన ఒక సీనియర్ నేత ఇప్పుడు అదే పార్టీ పునాదులు కదిలించే పనిలో పడ్డారా? అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్న ఆ పెద్దాయన తన పంతాన్ని నెగ్గించుకోవడమే కాకుండా గులాబీ బాస్కే గట్టి కండిషన్ పెట్టారా? మరోవైపు అడగకపోయినా అమ్మైనా పెట్టదంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. అడగకుండానే గౌరవం దక్కాలని కోరుకుంటున్న ఆ నాయకుడి కోసం గులాబీ బాస్ స్వయంగా వ్యూహాన్ని మార్చేశారా? జగిత్యాల కేంద్రంగా సాగుతున్న ఈ పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? కేసీఆర్ తన రాజకీయ చతురతతో పీఠముడిని ఎలా విప్పారు? లెట్స్ వాచ్. తెలంగాణ రాజకీయాల్లో తాటిపర్తి జీవన్ రెడ్డి అంటే ఒక బ్రాండ్. నిక్కచ్చిగా మాట్లాడటం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడడం ఆయన నైజం. కానీ కొద్ది రోజులుగా ఆయన గొంతులో పదును పెరిగింది. అది సొంత పార్టీ కాంగ్రెస్ పైనే అని అందరికీ తెలిసిన విషయమే. 10 రోజుల క్రితం హస్తం పార్టీకి రామ్ చెప్పిన జీవన్ రెడ్డి ప్రస్తుతానికి వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. కానీ ఆయన మౌనం వెనుక ఒక పెద్ద తుపాను దాగుందన్నది జగిత్యాల నుంచి హైదరాబాద్ దాకా వినిపిస్తున్నమాట. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతుంటే జీవన్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు ఆ పార్టీని కోలుకోలేని దెబ్బతీసేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. జీవన్ రెడ్డి ఊరికే వెళ్లడం లేదు. వెళ్తూ వెళ్తూ కాంగ్రెస్ కోటను కూల్చే వ్యూహంతో ఉన్నారని టాక్ రచ్చరచ్చ చేస్తోంది. అందుకే వెంటనే ఏ పార్టీలో చేరకుండా బయటే ఉంటూ అధికార పార్టీలోని లోపాలను, తనను అవమానించిన తీరును జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆయన సన్నిహితులు చెబుతున్న దాని ప్రకారం బీఆర్ఎస్ లో చేరిక ఖాయమైనా కొన్నాళ్లు న్యూట్రల్ గా ఉండి కాంగ్రెస్ కు జరగాల్సిన నష్టం జరిగాకే కండువా కప్పుకోవాలన్నది ఒక ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. రామాయణమంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు అంతా ఓకే అనుకున్నాక జీవన్ రెడ్డి ఒక గట్టి మెలిక పెట్టారు. సాధారణంగా ఎవరైనా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ కో లేదా కేసీఆర్ ఫామ్ హౌస్ కో వెళ్తారు. కానీ జీవన్ రెడ్డి రూటే సెపరేటు అన్నట్లు తెలుస్తోంది. నేను సీనియర్ నేతను, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్నది. నేను హైదరాబాద్ వచ్చి కండువా కప్పుకోవడం ఏంటి? నా గౌరవం నాకు ముఖ్యం. కేసీఆరే జగిత్యాలకు రావాలి. నా గడ్డపైనే నేను గులాబీ తీర్థం పుచ్చుకుంటా. ఇది ఆయన పెట్టిన కండిషన్. ఏరు దాటేదాకా ఓడమల్లన్నా, ఏరు దాటాక బోడమల్లన్నా అన్నట్టు కాకుండా రాకముందే తన పట్టు ఏంటో చూపించారు జీవన్ రెడ్డి. ఒకానొక దశలో ఈ మెలిక వల్ల చేరిక ప్రక్రియ ఆగిపోతుందేమో అని గులాబీ శ్రేణులు కంగారు పడ్డారు. ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడానికి నేతలు కూడా భయపడ్డారు. చివరికి విషయం గులాబీ బాస్ చెవిన ఎలాగో అలా పడినట్లు తెలుస్తోంది. కానీ కేసీఆర్ అంటే కేసీఆరే కదా. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కాకుండా సమస్యను చాలా సింపుల్ గా పరిష్కరించే స్కెచ్ వేశారు గులాబీ బాస్. కేసీఆర్ తన రాజకీయ చతురతను మరోసారి ప్రదర్శించారు. జీవన్ రెడ్డి అడిగినట్టు జగిత్యాల వెళ్తే పార్టీ కింది స్థాయి నేతలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయేమోనన్న ఆలోచన ఒకవైపు, అలాగని ఆయన్ను వదులుకోవడం ఇష్టం లేదన్నట్లు తెలుస్తోంది. అందుకే అటు ఇటు కాకుండా మధ్యలో మార్గం వెతికారు గులాబీ బాస్. పార్టీ ప్లీనరీని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. సో పాము చావకూడదు, బండ విరగకూడదు అన్నట్లుగా కేసీఆర్ ప్లాన్ అదిరిపోయింది. కరీంనగర్ జగిత్యాల సరిహద్దుల్లో భారీ బహిరంగ సభ, అదే పార్టీ ప్లీనరీ. అందులోనే జీవన్ రెడ్డి చేరిక. అప్పుడు ఎవరు ఎవరి కోసం దిగి వచ్చినట్టు కాదు, అది పార్టీ కార్యక్రమం అవుతుంది. అదే సమయంలో జీవన్ రెడ్డి గౌరవం నిలబడుతుంది. కరీంనగర్ అంటే కేసీఆర్ కు ప్రత్యేకమైన సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన గడ్డ అది. అందుకే పాలమూరు కంటే కరీంనగర్ నే ఆయన ఎంచుకున్నారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలో మళ్లీ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, కేడర్ లో జోష్ పెరుగుతుందని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన రాగానే ఈ ప్లీనరీ షెడ్యూల్ ఖరారు కానుంది. గతంలో ఎల్కతుర్తి సభ తర్వాత కేసీఆర్ పెద్దగా జనాల్లోకి రాలేదు. అందుకే ఈసారి సింహం ఎంట్రీ అదిరిపోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఆలస్యం అమృతం విషయం అని భావించిన కేసీఆర్ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించి పార్టీలో కొత్త రక్తం, అనుభవం ఉన్న నేతలు అవసరమని గుర్తించారు. అందుకే జీవన్ రెడ్డి వంటి నాయకుడి కోసం ఇంతటి భారీ వ్యూహాన్ని రచించినట్లు తెలుస్తోంది.
గత ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కొంత వెనకబడింది. క్యాడర్ బలంగా ఉన్నా సరైన దిశానిర్దేశం చేసే పెద్దన్న లేకపోవడం మైనస్ గా మారింది. ఇప్పుడు జీవన్ రెడ్డి చేరికతో ఆ లోటును భర్తీ చేయాలని కేసీఆర్ ప్లాన్. జగిత్యాల నుంచి కరీంనగర్ దాకా మళ్లీ కారు జోరు పెంచటమే లక్ష్యంగా గులాబీ బాస్ ఉన్నట్లు తెలుస్తుంది. మరి జీవన్ రెడ్డి కథ సుఖాంతం అవుతుందా లేక క్లైమాక్స్ లో మరిన్ని మలుపులు ఉంటాయా? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. మరి కేసీఆర్ వేసిన ఈ స్కెచ్ తో జీవన్ రెడ్డి సంతృప్తి చెందుతారా? కాంగ్రెస్ ను డ్యామేజ్ చేయాలన్న ఆయన లక్ష్యం నెరవేరుతుందా? జీవన్ రెడ్డి ప్రతి అడుగును చాలా జాగ్రత్తగా వేస్తున్నారు. అటు కేసీఆర్ కూడా తన మార్క్ పాలిటిక్స్ తో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా జరగబోయే ఈ రాజకీయ పరిణామం తెలంగాణలో కొత్త సమీకరణాలకు దారితీయబోతోంది. జీవన్ రెడ్డికి దక్కే ప్రాధాన్యతను బట్టి ఇతర అసంతృప్తి కాంగ్రెస్ నేతలు కూడా కారెక్కే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. రాజకీయం అంటేనే ఒక చదరంగం. ఇక్కడ ఎత్తులకు పై ఎత్తులు సహజం. జీవన్ రెడ్డి పెట్టిన మెలికను కేసీఆర్ తన స్టైల్లో సాల్వ్ చేసేశారు. దెబ్బకు దెబ్బ 6 నెలలకు అబ్బా అన్నట్టుగా కాంగ్రెస్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు గులాబీ దళం సిద్ధమైంది. మరి కరీంనగర్ ప్లీనరీలో ఏం జరుగుతుందో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.